హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను ఆవకాయ పాలకూర పప్పు అన్నం. ఆవకాయ పాలకూర పప్పు అన్నం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇంగు వేసేస్తాను, తగినంత ఇంగు వేసేస్తాను. ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పులోను పాలకూర పప్పు నేను చేసి పెట్టేసుకున్నాను. పాలకూర పప్పులోను ప్లస్ ఇలా వేసేసుకోవాలండి, ప్లస్ ఆవకాయలోను కూడా ఉంటుంది కాబట్టి ఇంకా సపరేట్గా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం తీసి పెట్టుకున్న ఆవకాయని ఇలా వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే మీరు తీసుకున్న అన్నాన్ని బట్టి, మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నేను తక్కువ అన్నం కాబట్టి నేను తక్కువ ఆవకాయ వేసుకుంటాను, తక్కువ పప్పు వేసుకుంటాను. ఎక్కువ చేసుకోవాలన్న వాళ్ళు క్వాంటిటీ పెంచుకోవాలి. అంతేనండి. ఇది ఒక్కసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇది ఒక్కసారి కలిపేసుకున్నాక 1 మినిట్ అండి, ఆగిపోయింది. నేను ఒక్క నిమిషం. చూసారు కదండి, నేను పప్పు వేసేసుకున్నాను, ఆవకాయ వేసేసుకున్నాను. నేను ఇప్పుడు దీన్ని కలిపేసాను బాగా. పెచ్చులు కూడా వేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు తగినంత మనం రైస్ వేసేసుకోవాలి. మన దగ్గర ఎంత రైస్ ఉందో అంత రైస్ వేసేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు రైస్ని బట్టి పప్పుని బట్టి మీరు వేసేసుకోవాలి. ఒకసారి నెయ్యి అమ్మా, కొంచెం నెయ్యి పైనుంచి వేసేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఒకటేసారి ఇప్పుడు వేసేసేయచ్చు. వేసేసి ఇలా మొత్తం కలిపేయాలి. పాలకూర ఆవకాయ అన్నం రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు డిఫరెంట్గా ముద్దపప్పు ఆవకాయ అన్నం కాకుండా ఇలా పాలకూర ఆవకాయ అన్నం అద్దరిపోతుందండి. చక్కగా మీరు ఇంకో పోపు వేసుకోండి. వెల్లుల్లిపాయ పోపు కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయ పోపు కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం వేయలేదు, కానీ కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి, ఎండుమిరపకాయలు వేసుకోండి. చక్కగా పోపు పెట్టుకుని ఇలా ఆవకాయ పెచ్చులతో పాటు వేసుకుంటే మాత్రం పాలకూర పప్పులో పాలకూర ఆవకాయ అన్నం సూపర్ టేస్టీగా ఉంటుందండి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చూసారా, దగ్గరికి వచ్చేస్తుంది. నెయ్యి కూడా వేసేసుకున్నాం, ఇంకా వేరే నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు తినేటప్పుడు మళ్ళీ పైనుంచి నెయ్యి వేసుకోండి. బట్ వెరీ టేస్టీ ఆవకాయ పాలకూర పప్పు అన్నం చాలా బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. దీంట్లో వడియాలు కానీ, చల్లమిరపకాయలు కానీ, అప్పడాలు కానీ నంచుకొని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది. రొటీన్గా కాకుండా ఇలా కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.